ఉచితముగానే ఈ యొక్క హాల్ను దేవుడు చక్కగా ప్రార్థన నడిపించడానికి, ఈ విధముగా సుందరముగా అందముగా కనిపించడానికి మా సంఘస్థులు ఎంతగానో ప్రయాసపడి ఉంటున్నారు. వారి కష్టము, వారి శ్రమ, వారి డబ్బు అంతయు వెచ్చించి ఈ విధంగా సహకరించి ఉంటున్నారు. అందును బట్టి నేను సంఘాన్ని అభినందిస్తూ ఉంటున్నాను, ప్రేమిస్తూ ఉంటున్నాను. మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. అదే విధముగా చార్లెస్ గారు వారి కుటుంబం ఉచితముగానే మనకు ఈ హాల్ను అనుగ్రహించి ఉంచినారు. వారు దేవుని కృపను బట్టి పాస్టర్ గారు మీరు ప్రార్థన నడిపించుకోనండి, మాకు ఏమి ఇవ్వడం అక్కర్లేదు, మా కుటుంబం కోసం ప్రార్థన చేస్తే చాలు అని చెప్పారు. అంత మంచి ప్రేమ వారికి దేవుడు ఇచ్చినందుకు నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తూ ఉంటున్నాను, ప్రభు నామమును మహిమపరుస్తూ ఉంటున్నాను. ఈ రేకులు వాళ్ళే ఉచితంగానే ఇచ్చారు. పిల్లర్స్ కూడా వాళ్ళు, ఇదంతా రేకులు పిల్లర్స్ ఇదంతా వేసి మాకు ఇచ్చారు. చుట్టూ తడకలు మేము కట్టుకోవడానికి దేవుడు కృప చూపెట్టి ఉంటున్నాడు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. వారి తరతరముల వరకు ఉన్నతమైనటువంటి స్థానములో దేవుడు వారిని నిలబెట్టునుగాక. ఆమేన్. చివరిగా మనం ఆ కుటుంబం కోసం తప్పకుండా ప్రార్థన చేయాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు సమృద్ధిగా వారి కుటుంబంలోనికి రావాలి. ఒక చక్కటి ఉన్నతమైనటువంటి గవర్నమెంట్ జాబ్స్ వారికి రావాలి. ఈ భూమి మీద ఉన్న మనుషులందరికంటే ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడాలని నేను వారి కోసం ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఆమేన్. ఎందుకంటే ఇక్కడ ఒక మందిరం స్థాపించబడి ఉంచినది, ఒక మందస్సం ఉన్నది. ప్రతి ఆశీర్వాదాలు వారి కుటుంబానికి చెందనుగాక. ఆమేన్. అదే విధముగా మన మధ్యలోనికి వచ్చినటువంటి పాస్టర్ కేకే షా గారు నిన్నటి దినమున ఫోన్ చేస్తున్నప్పుడు వారు చెప్తూ వచ్చినారు, పాస్టర్ గారు తప్పకుండా రావాలంటారా అని అడిగారు. బాగున్నారా అన్నప్పుడు బాగున్నానా అని అన్నప్పుడే నాకు అర్థమైపోయింది. ఎప్పుడైనా బాగున్నారా అంటే ఓకే పర్లేదు బాగున్నాను అని అంటారు. బాగున్నారా అని అడిగినప్పుడు బాగున్నారా అని అన్నప్పుడు పాస్టర్ గారికి ఏమో అయింది అని అనుకున్నాను. అన్నారు ఏమైనా పర్వాలేదు నేను తప్పకుండా వస్తాను, కొంచెం నా శరీరం అలసటగా ఉన్నది, నీరసంగా ఉన్నది, అయినా రిజర్వేషన్ నేను పోయిన వారమే చేయించి పెట్టాను. పాస్టర్ గారే చేయించుకున్నారు, నేను కాదు. పాస్టర్ గారే ఇక్కడికి రావడానికి రిజర్వేషన్ చేయించుకున్నారు. పోయిన వారమే రిజర్వేషన్ అయింది, నేను వస్తాను తప్పకుండా అని చెప్పారు. వచ్చినందుకు వారికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ సమయాన్ని ప్రభు నామమున నేను వారికి అప్పగిస్తూ ఉంటున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమంది అయితే కానీ హల్లెలూయా చెప్పడం అని అంటే ఏమో కష్టమైన రీతిగా హల్లెలూయా చెప్తారు. చూడు వారు అయితే ఎంత గట్టిగా అంటే వారు అరుస్తున్నాడో, వారెంత సంతోషిస్తున్నారు. కానీ జీవం గల దేవుని బిడ్డలమని మనం అభిమానస్తులు అది ఖచ్చితంగా అభిమానము కాదు, అది అంటే ధైర్యంగా చెప్పగలుగుతాడు. నా దేవుడు లాగా ఒక దేవుడులా లేదు. ప్రైజ్ ది లార్డ్. మన దేవుడు నిజమైన దేవుడు. ఆ దేవుడిని మనము ఎందుకు అంటే మౌనంగా ఉండడం, మనం కూడా గట్టిగా అరిచాలి. ప్రైజ్ ది లార్డ్. దేవా స్తోత్రం అని అంటే చెప్పులు కొట్టాలి. మీకు దేవుడు 2 చేయి ఇచ్చాను అంటే గొంతు ఇచ్చాను, నోరు ఇచ్చాను, నాలుక ఇచ్చాను. చూడు ఆ అంకుల్ గారు అయితే ఎంత మధురమైన పాట పాడారు. నేను మా బ్రదర్ని చూసినప్పుడే నాకు అంటే సోదర, నేను పోయిన ఒక 2 నెలల ముందట ఇక్కడ వచ్చినప్పుడు ఒక ఫంక్షన్కి వచ్చా. మన అంటే అప్పుడు ఆయన పాట పాడండు, నాకు చాలా సంతోషం అనిపించా. నేను నా సమయం ఒక ఫస్ట్ పాట ఆయనకు ఇస్తామని అనుకున్నాను. ప్రైజ్ గాడ్. కానీ ఆ అంకుల్ గారు మధురమైన పాట పాడిండు. నాకు ఈ వయసులో దావీదు లాంటి ఆ మధుర సంగీతము మీ జీవితంలో దేవుడు మీకు అనుగ్రహించినప్పటికీ నేను దేవుని స్తుతిస్తున్నాను. ఏ ప్రాయాధిక్యములో కూడా దేవుని కొరకు పాడడానికి ప్రభు మీకు బలము శక్తియు అనుగ్రహించిన కాక ఒకటి మాత్రమే, దావీదు లాంటి మనసు కలిగి ఎల్లప్పుడూ మనము జీవిత కాలము నిలబడితే మీరు కృంగాను మీ జీవితంలో దేవుడు గొప్పగా ఆడుతారు. ఈ గొప్పగా చేయమని అంటే ఏంటిది నాకు అర్థం కాదు. చాలా మన పాస్టర్ గారు కూడా చెప్పారు స్తోత్రం.
నా సంగతి నా జీవితంలో కూడా కొన్ని కార్యాలు ఉన్నాయి. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ దేవుడు దీవించాలని చెప్తున్నా. ఎటువంటి దీవెనాలు మీకు కావాలి? ఈ లోక సంభాపరమైనట్టున్న దీవెనాలు యేసయ్య మీకు ఇవ్వనివ్వడు. కానీ యేసయ్య నేర్పించినదే అనుదిన ఆహారం కొరకు ప్రార్థన చేయమని. నేను పోయిన సండే కూడా నా సంఘంలో చెప్పాను, ప్రభువా 12 ఏళ్ళకు కావాల్సిన బియ్యాలు బస్తాలు 12 బస్తాలు 12 సంచులు బియ్యము మాకు కావాలని ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన ఆలకించిన వాడు కాదు. అనుదిన ఆహారం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అలాగే చెప్తాను, మీరు ఇప్పుడు మళ్ళీ మౌనంగా అయిపోతాం. ప్రైజ్ ది లార్డ్. ఎనీవే మా సహోదరు ఒక పాట పాడుతాడు. ఆ పాట పాడిన తర్వాత నేను మాట్లాడతాను. ప్రైజ్ ది లార్డ్. ఇది నా టైం. పాస్టర్ ఇచ్చిన టైం నా టైం. హల్లెలూయా. మరి దైవజనుల యొక్క మరి నాపై ఉన్నటువంటి అభిమానమును బట్టి నేను దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటున్నాను. వాస్తవానికి అన్నయ్య పాడినటువంటి పాట చాలు. సో ప్రత్యేకించి దైవజనుల కోరిక మేరకు నేను పాడాలని ఆశిస్తూ ఉంటున్నాను. దేవుడు ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని పౌలు ఏ విధముగా పలికాడు